హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలతో కిచిడి అనమాట. ఇది వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ, సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ డైలీ మీ ఫుడ్లో అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. నేనైతే ఒక 1 కప్ కొర్రలు తీసుకున్నాను, అలాగే కొంచెం అయితే ఎర్రపప్పు వేసాను అనమాట. మీరు ఎర్రపప్పు ప్లేస్లో కందిపప్పు కానీ ఇంకా పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని 1:3 అయితే వాటర్ వేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. సో ఇప్పుడైతే అందులోకి నెయ్యి వేసుకొని అది వేడెక్కాక ఇందులోకి అయితే తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి నేను ఎప్పుడు చేసినా కుక్కర్లోనే చేస్తాను. సో నార్మల్గా చేస్తే నాకు అంత మంచిగా అనిపించదు, కుక్కర్లో అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది. సో నార్మల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కాసేపు నానబెట్టి చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న క్యారెట్స్ అయితే వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో క్యారెట్తో పాటు మనం బీన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఇలా ఏం కావాలన్నా అన్ని వెజ్జీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆనియన్స్ అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే ప్రజెంట్ నేను ఆనియన్స్ అండ్ వెల్లుల్లి అయితే తినట్లేదు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం కడిగి పెట్టిన కొర్రలను అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిటికెడు మిరియాల పొడి అయితే కొంచెం స్పైసీ కోసం వేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. వేడివేడిగా కొర్రల కిచిడి అయితే రెడీ అయిపోతుంది. సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో హెల్తీ రెసిపీస్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.